సత్తిబాబు సత్తా చూపాల్సిందేనా? ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పోస్టుకు ఉప ఎన్నికల నగారా మోగింది. ఆగస్టు 30న ఎన్నిక జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి, అలాగే కొత్తగా విపక్షంలోకి వచ్చిన వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దానికంటే ఎక్కువగా వైసీపీకి ఈ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయని చెప్పాలి. ఈ సీటు వైసీపీది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లడంతో అనర్హత వేటు పడింది. అలా ఏర్పడిన ఖాళీతో వచ్చిన ఉప ఎన్నికలు ఇవి. విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైసీపీకే పూర్తి మెజారిటీ ఉంది. మొత్తం ఓట్లు 830గా ఉంటే అందులో 615 వైసీపీ వారివే. టీడీపీ కూటమికి కేవలం 215 ఓట్లు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య 400 ఓట్ల భారీ తేడా ఉంది. అయితే ఫిరాయింపులు, ప్రలోభాలకు తెరతీసే ఉప ఎన్నికలు కావడంతో వైసీపీ అన్ని విధాలుగా ఆలోచించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసింది అని అంటున్నారు. సత్తిబాబు మీద జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీటు గెలిపించుకుని వస్తే భారీ పరాజయంతో కునారిలైన వైసీపీకి 1000 ఏనుగుల బలం వస్తుందని అంటున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీకి కుప్పం యువతి. మిస్ యూనివర్స్ ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి చందనకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని ఎంకేపురం గ్రామానికి చెందిన చందన ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు ఎంపికైంది. ఈ సందర్భంగా చందన కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నారు. పోటీలో గెలిచి కుప్పానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆరోగ్యశ్రీపై మంత్రి క్లారిటీ. ఆరోగ్యశ్రీ తొలగిస్తామని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కొనసాగుతుందని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు. గత ప్రభుత్వ ఆసుపత్రులకు 2100 కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. 2020లో కేంద్రం 17 వైద్య కళాశాలలను ప్రకటిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. 10 రోజుల పాటు అమెరికాలో సీఎం రేవంత్ పర్యటన. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. ఈ 10 రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొనున్నారు. తిరుమలలో 15 నుంచి పవిత్రోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. 14న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.